ఖమ్మం నుంచి దేవరపల్లి జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలు ఇప్పుడిప్పుడే ప్రారంభమవుతున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం వెళ్లేందుకు ఈ రహదారిని ఎంచుకుంటున్నారు. హైదరాబాద్ విజయవాడ రహదారిపై వాహనాల సంఖ్య, ట్రాఫిక్ ఎక్కువగా ఉండడంతో పలు వాహనాలను ఖమ్మం మీదుగా దారి మళ్లిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు కూడా ఎక్స్ప్రెస్ జాతీయ రహదారి నిర్మాణం కొనసాగుతోంది. అయితే ఈ నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం అయితే రోడ్డు నిర్మాణం పూర్తయింది. ఇంకా టోల్ ట్యాక్స్కి సంబంధించిన టెండర్లు పూర్తి కావాల్సి ఉంది. అయినప్పటికీ సంక్రాంతి వాహనాల రష్ నేపథ్యంలో దేవరపల్లి హైవేపై వాహనాలకు అనుమతిస్తున్నారు. దీంతో రాజమండ్రి, వైజాగ్ వెళ్లడానికి హైదరాబాద్ ప్రయాణికులకు 100 కిలోమీటర్ల ప్రయాణం దూరభారం తగ్గుతుంది. అందువల్ల ఈ రహదారిపై వాహనాల ప్రయాణం కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపాల్ అందిస్తారు. ప్రస్తుతం మనం ఖమ్మం దేవరపల్లి హైవే మీద ఉన్నాం. ఈ హైవే ఇంకా పూర్తి కాలేదు. అయినప్పటికీ కూడా ఈ హైవే మీద రాకపోకలు కొనసాగించడానికి అనువుగా ఉన్న పరిస్థితి. ఇప్పటికే మనం చూస్తున్నాం, ప్రధానంగా దాదాపుగా మనం చూస్తుంటే రైమంటూ ఎంత స్పీడ్గానైనా వెళ్ళే విధంగా ఈ రహదారి అయితే నిర్మాణం చేపట్టింది. ఇది గ్రీన్ ఫీల్డ్ హైవే అంటారు. చుట్టూ పచ్చటి పొలాలు, ఆ మధ్యలో నుంచి ఈ రోడ్డు నిర్మాణం అయితే చేపట్టారు. దాదాపుగా 3000 కోట్ల పైచిలుకుతో 162 కిలోమీటర్ల దూరం ఈ హైవే నిర్మాణాన్ని అయితే చేపట్టారు. ఇది వాస్తవానికి పూర్తి కావాల్సి ఉండే కానీ మధ్యలో కొన్ని ఫ్లైఓవర్ల నిర్మాణం, ప్రధానంగా ఖమ్మంలోని మున్నేరు బ్రిడ్జి, అదేవిధంగా ఖమ్మం సమీపంలో ఉన్న రైల్వే అండర్గ్రౌండ్ బ్రిడ్జి, ఇక్కడ కొంచెం ఎగ్జిట్ల వల్ల కొంత సమస్య వచ్చింది. దానివల్ల కొంత లేట్ అయింది. అదేవిధంగా రైల్వేకి సంబంధించి పూణే నుంచి వచ్చి వాళ్ళు చెకింగ్ చేయడం, వాళ్ళు ప్లానింగ్ ఇవ్వటం అవసరమైనటువంటి దానివల్ల కొంత ఆలస్యమైంది. హైదరాబాద్ నుంచి అదేవిధంగా సూర్యాపేట మీదుగా ఖమ్మం వరకు చేరుకున్న తర్వాత ఖమ్మం నుంచి తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి దేవరపల్లి అంటే సత్తుపల్లి, అశ్వరాపేట సరిహద్దు నుంచి దేవరపల్లి వరకు అంటే వెళ్ళే అవకాశం ఉంటుంది. ఆ రోడ్డు మొత్తం దాదాపుగా పూర్తయింది. దసరా పండుగకి ఇవ్వాలని భావించారు కానీ కొన్ని అనివార్య కారణాల జరగలేదు. అయితే ఇప్పుడు సంక్రాంతి పండుగ నాటి కూడా ఈ నెల చివరి వరకు మాత్రం రైల్వే బ్రిడ్జ్ కూడా పూర్తి అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే వాహనాలు మాత్రం ఇక్కడ ప్రయాణం చేస్తున్న పరిస్థితి. ఈ ఖమ్మం టు దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అనేది మా ఖమ్మానికే తలమానికం కాదు. ఇది ఉత్తర భారతదేశాన్ని, దక్షిణ భారతదేశాన్ని కలుపుతూ కనెక్టివిటీ ఈ రోడ్డుగా, అదేవిధంగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, ఏలూరు అంటే రాజమండ్రి, వైజాగ్, ఒరిస్సా వెళ్ళే ప్రాంతవాసులకు 150 కిలోమీటర్ల దూరాన్ని తగ్గిస్తూ ఈ రహదారిని నిర్మించడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఇంతకుముందు జాతీయ రహదారులు అనేది లేవు, ఇటువంటి ప్రాజెక్టులు చూడలేదు. ఇప్పుడు ఖమ్మం దేవరపల్లి కానీ, కోదాడ కొరివి రోడ్డు కానీ, ఇటు నాగపూర్ టు అమరావతి రోడ్డు కానీ, ఈ రోడ్లని జాతీయ రహదారులతోని ఖమ్మం చుట్టూ జాతీయ రహదారులతోని రావటం చాలా సంతోషకరంగా భావిస్తూ, ఈ విధమైన జాతీయ రహదారులు రావడానికి ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారి కృషిని మరవలేమని ఈ విధంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఎలా ఉంది ఆ రోడ్డు? చాలా బాగుంది సార్. ఈ రోడ్డు వైజాగ్ పోవడానికి చాలా మంచిగా ఉంది. మాకు చాలా బాగుంది సార్ రోడ్డు అయితే. రోడ్డు ఎలా ఉంది? రోడ్డు మంచిగానే ఉంది సార్, మంచిగానే ఉంది. కానీ ఈ కొంచెం రిపేర్లు ఉన్నాయి, ఆ రిపేర్లు అయిపోతే చాలా బాగుంటుంది. ఓకే సార్. లాంగ్ డ్రైవ్ ఇటు పోయే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది, చాలా ఉపయోగం సార్. అవును సార్. దాదాపుగా 3000 కోట్ల పైచలతో చేపట్టిన ఈ నిర్మాణానికి సంబంధించి కొన్ని టెండర్లు పూర్తి కావాలి, అంటే టోల్ గేటు టెండర్లు ఇంకా పూర్తి కాలేదు. దీనికి సంబంధించి ఇప్పటికే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గడ్కరీకి కూడా లేఖ రాశాడు. తొందరగా టోల్ గేట్ని పూర్తి చేస్తే ఇది తొందరగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా టోల్ గేటు అనే సమస్య ఉండటం వల్ల ఈ రోడ్డు మీదకి వాహనాలను ఇప్పుడే అనుమతించమని చెప్పారు. అయినప్పటికీ పండుగ దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు మీద అనుమతులు ఇవ్వాలని కూడా కోరిన పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్తున్నాం? ఇది మన సోమవారం. ఎట్లా ఉంది ఈ రోడ్డు? బాగానే ఉంది, మంచిగా ఉంది. వాహనాలు అనుమతి వస్తున్నాయా? బాగుంది, మంచిగా ఉంది. అందుకనే ఆ రూట్ కంటే ఈ రూట్కి వచ్చినాం. ఓకే. ఆ రోడ్డు మీద ట్రాఫిక్ ఎక్కువ ఉంది, అందుకనే ఇటు దగ్గర అని పోతున్నాం. హైదరాబాద్ నుంచి సూర్యాపేట వరకు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో కొన్ని వాహనాలని నకరేకల్ నుంచి హైవే మీదుగా మరిపేడ మీదుగా ఖమ్మం నుంచి రాజమండ్రి తరలిస్తున్నారు. అదేవిధంగా కొన్ని వాహనాలని ఇటు సూర్యాపేట నుంచి హైవే మీదుగా ఖమ్మం మీదుగా వాహనాలు వస్తున్న పరిస్థితి. ఆ వాహనాలను కూడా ఇప్పుడు ప్రధానమైన రోడ్డుతో పాటు ఈ
నిర్మాణంలో అంటే ఇది పూర్తిగా ఇంకా అందుబాటులోకి రాలేదు. అయినప్పటికీ రోడ్డు పూర్తయిన నేపథ్యంలో ఇక్కడ వెళ్ళటానికి ఎటువంటి అవాంతరాలు లేదు కాబట్టి ఈ రోడ్డు మీద కూడా వెళ్ళటానికి అవకాశాలు అయితే కల్పించారు. దీంతో ఈ రోడ్డు మీద వాహనాలు జోరుగా వెళ్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రేపు ఎల్లుండి ఈ రోడ్డు పైన మరిన్ని వాహనాలు తిరిగే అవకాశం అయితే కనపడుతుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, ఎన్టీవీ.